గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదం అంటే మనం చాలాసార్లు అనుకుంటాము దేవుడు ధనం ఇస్తేనే ఆశీర్వాదము, డబ్బులు ఉంటేనే ఆశీర్వాదము, రిచ్గా ఉంటేనే ఆశీర్వాదం అని అనుకుంటామండి. నో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదంటే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని ఆశీర్వాదం అండి. ఈరోజు బ్రతికి ఉన్నామంటే, ఆయుష్ మనకు ఉందంటే ఇది దేవుని ఆశీర్వాదము. మన పిల్లలు చక్కగా ఒలీవ మొక్కల వల్లే వారు పెరుగుతూ ఉన్నారంటే ఇది దేవుని ఆశీర్వాదము. ఇవన్నీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలండి. సంతోషము, సమాధానంగా ఉండడము, ఇంట్లో ఏ గొడవలు లేకుండా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి అప్పుల బాధలు లేకుండా ఉండడం కూడా ఆశీర్వాదమే. సో నువ్వు ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 12:2 చదువుకుందాం. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను గొప్ప జనముగా ఆయన చేయబోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు బహుశా ఒంటరిగా ఉన్నావేమో, నీకెవరు తోడుగా లేరేమో, నీ జీవితము ఏకాంతంగా ఉందేమో, ఒక్క వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, నీకు ఎవ్వరు హెల్ప్ చేసేవారు లేరు, పలకరించే వాళ్ళు లేరు, నిన్ను ఆదరించే వాళ్ళు లేరు, కంఫర్ట్ చేసే వాళ్ళు లేరని నువ్వు బాధపడతా ఉన్నావేమో. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నేను గొప్ప జనముగా ఆయన చేస్తాడంట, ఇతరులకు ఆశీర్వాదముగా నేను నిలబెడతాడంట అండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటే నీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశీర్వాదం పొందుకుంటారు, వాళ్ళు దీవించబడతారు. అలా దేవుడు నిన్ను దీవెనగా నిలబెడతానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఈరోజే నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో అప్పగించండి, ఆయనకు అప్పగించండి. నీ లైఫ్ని ఆయనకు అప్పగించి ఆయనకి ఇష్టముగా నువ్వు బ్రతికినప్పుడు తప్పకుండా దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. నేను గొప్ప జనముగా చేసి నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉంచుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.